ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తును కూడా ఉపవాసం ఉందు ప్రవేశించడం న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నాను. నేను రాజునతో నేను నశించేదను. ప్రభు ఇచ్చి వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎస్తేరుతో చెప్పిన మాటలు ఏమిటంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది 14వ వచనంలో చూస్తే 4:14, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్నాను ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కును వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించదురు. నీవు ఈ సమయమును బట్టే రాజ్యంలోకి వచ్చి ఆలోచించుకోమని చెప్పాను. మొర్దెకై అన్నాడు, అసలు నువ్వు ఈరోజు రాణి అవ్వడానికి కారణం, ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడు. కనుక నీ ప్రజలను, నీ స్వజనమును మర్చి నీవు ఈరోజు మరి సంతోషంగా జీవిస్తున్నావు. ఈరోజు యూదులను ఒకవేళ సంహరిస్తే నీవు కూడా సంహరింపబడతావు. యూదులకు ఒక వైపు నుండి మూయబడితే అనేక 7 వైపుల నుండి సహాయం దొరుకుతుంది. కానీ నీ పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోమని మొర్దెకై చెప్పాడు. దేవుని అప్పుడు ఎస్తేరు తెలుసుకొని, నేను నా పనికత్తలు ఉపవాసం ఉందము ప్రవేశించిన న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదను. నేను నశించేదను. నువ్వు వెళ్ళి యూదులందరినీ సమకూర్చి ఉపవాసం ఉండమని చెప్పని చెప్పారు. దేవుని బిడ్డలారా, నేను నశించదనని ఎస్తేరు అంటున్నారు. ఒకవేళ మనం నశించినా పర్వాలేదు, ఉపవాసం ఉండి ఎస్తేరులాగా తన రాజ్యమును రక్షించుకుంది, తన ప్రజలను కాపాడుకుంది. నీ సంఘము కొరకు, నీ సేవకుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య పిల్లల కొరకు ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మనం నశించదము. దేవునికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ప్రకారం. ప్రభు నీ కొరకు తన ప్రాణమును పెట్టినాడు, స్వరక్తం ఇచ్చినాడు, సమస్తమును త్యాగం చేసినాడు. నేను ప్రభువుకు ఎంతగానో ఉపవాస ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాము. ప్రభువును గణపరిచే వారమై ఉన్నాం. యోవేలు గ్రంథంలో ప్రవక్త అంటున్న యోవేలు 2:13-14 వచనాలలో చూస్తే అక్కడ ఇప్పుడైనా ఉపవాసం ఉండండి మీరు. దేవునికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. 12వ వచనం, యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను ప్రైజ్ ది లార్డ్, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించచ్చు మనోపూర్వకంగా తిరిగి నా వద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. నీ ప్రజల కొరకు, నీ పిల్లలకు రేయి మొదటి జామున మొరపెట్టమని దేవుని వాక్యం సెలవుస్తున్నాను. కనుక ఎస్తేరు, నేను నశించదను, మీరు వెళ్ళి ఉపవాసం ఉండి నేను రాజు దగ్గరికి వెళ్ళి మరి నా ప్రజలను రక్షించకుండా ఉపవాసం ఉన్నారు. నువ్వు రక్షింపబడాలంటే, నీ ప్రజలను రక్షించుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేయి, అద్భుతం జరుగుతుంది. దేవుడిటి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి ఆస్వాదించండి. ఎవరెవరు విన్నారో సబ్స్క్రైబ్ చేసారో దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రేజ్ జీసస్. మీకు వందనాలు. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రేజ్ జీసస్. ఆమేన్. ఆమేన్.